హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఒక మంచి ఫెర్టిలైజర్తో మేము ముందుకు వచ్చానండి. ఈ ఫెర్టిలైజర్ ఎన్పికే ఫెర్టిలైజర్ లేదా డిఏపి ఫెర్టిలైజర్ అని కూడా అనవచ్చు. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తానండి. మనము ఎవ్రీ 15 డేస్కి ఒకసారైనా, నెలకు ఒకసారైనా సరే ఇలాంటి ఫుడ్ని ఇవ్వడం ద్వారా మంచిగా రిఫ్రెష్ ఫీల్ అవుతాయండి మన మొక్కలైతే. ఇది ఇవ్వడం ద్వారా మొక్కల్లో వచ్చే పెస్ట్ని కూడా కంట్రోల్ చేయడానికి వీలవుతుందండి. ముఖ్యంగా ఇది పెస్టిసైడ్ గాను, ఫంగిసైడ్ గాను, ఇంకా ఫెర్టిలైజర్గా 3 రకాలుగా పనిచేస్తుందండి. ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడానికి అవసరమైన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా అండి. అలోవెరా అనేది ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉంటుంది కదా. వీటి ద్వారా మంచి ఫెర్టిలైజర్, ఫంగిసైడ్ని తయారు చేసుకోవచ్చు. జీరో కాస్ట్తో ఒక మంచి ఎన్పికే ఫెర్టిలైజర్ అయితే ఒక డిఏపి ఫెర్టిలైజర్ని మించిన ఫెర్టిలైజర్ని మనం తయారు చేసుకుందాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు దాన్ని మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ ఫెర్టిలైజర్ కూడా మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగారండి. సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, అలోవెరా మన గార్డెన్లో ఎంత హెల్దీగా పెరిగిందో. దీంట్లో సాయిల్ అయితే ఒక 2 ఇంచెస్ వరకు కూడా ఉండదండి. అసలు సాయిల్ లేకుండా కూడా ఎంత బాగా పెరుగుతుందో. ఈ అలోవెరా అయితే ఒక 4 స్టెమ్స్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని వాటర్లో వేసేయాలండి. ఇది ఇవ్వడం ద్వారా మన మొక్కలకైతే అసలు చనిపోతున్న మొక్కను సైతం బతికించే సంజీవని అని అయితే చెప్పుకోవచ్చండి. పువ్వులు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ రావడానికి అవసరమైన పోలిక్ యాసిడ్, అమినో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ ఇందులో ఎక్కువగా ఉంటాయండి. ఇంకా మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపరు ఇలాంటివన్నీ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయండి. ఇంకా మట్టిలో భూసారం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే కెమికల్స్ వాడడం వల్ల మట్టిలో ఉన్న భూసారం తగ్గుతుంది. దీన్ని వాడడం వల్ల కెమికల్ ఎఫెక్ట్ తగ్గి మట్టి భూసారం అనేది పెరుగుతుందండి. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ అలోవెరాకి ఇంకొకటి యాడ్ చేస్తున్నానండి. అదేంటంటే పాలు. ఈ పాలల్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో కాల్షియం కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అందువల్ల ఈ పాలను కూడా నేను యాడ్ చేస్తున్నానండి. దీంతో పాటు ఇంకా కొద్దిగా బెల్లం వేస్తున్నానండి. ఈ బెల్లం ఎందుకంటే దీన్నైతే మనం ఒక 3 డేస్ అయితే ఫర్మెంట్ చేసుకోవాలండి. ఫర్మెంట్ చేసుకోవడానికి ఖచ్చితంగా మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం యాడ్ చేసుకుంటే ఫర్మెంటేషన్ అనేది ఫాస్ట్గా అయ్యి మనకి ఫెర్టిలైజర్ అనేది తొందరగా రెడీ అయిపోతుందండి. మనము ఫర్మెంట్ చేసుకున్న ఈ 3 రోజులు ఒక కర్ర సాయంతో ఉదయం, సాయంత్రం అనేది ఖచ్చితంగా కలుపుకోవాలండి. ఈ మూడిటి కాంబినేషన్లో ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే మనకు తయారైపోతుంది. చూస్తున్నారు కదా, మనము ఇవన్నీ కలిపిన తర్వాత కలర్ ఎలా ఉందో అసలు. ఇప్పుడు దీనికి మూత అనేది టైట్గా పెట్టకూడదండి. అలాగే దీన్ని ఎండ తగిలని ప్రదేశంలో పెట్టేయాలండి. ఎండ తగిలితే మనకి ఫెర్టిలైజర్ అనేది తయారవ్వదండి. ఫెర్టిలైజర్ అనేది పాడైపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కర్ర సాయంతో కలుపుకొని మనకి పైన మూత అనేది టైట్గా పెట్టకుండా ఇలా ఒక మనకి ప్యాడ్ అనేది అయితే పెట్టేశానండి. 3 డేస్ తర్వాత ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి. మనకు పైన ఫంగస్ లాగా తేలింది చూసారా, వైట్గా. ఇదైతే మంచి ఫంగస్ అండి, మొక్కలకి మంచి చేసే ఫంగస్. మన మొక్కలకైతే ఎలాంటి హాని ఉండదు. ఇప్పుడైతే దీన్ని మనము ఫిల్టర్ చేసి వాడుకోవాలండి మొక్కలకైతే. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. మనం ఫిల్టర్ చేసుకోకుండా వాడుకుంటే కొద్దిగా ఆ ముక్కలు అనేది మన సాయిల్లో ఉండిపోతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఫిల్టర్ చేసి వాడుకోవాలండి. ఈ ముక్కలన్నీ ఇంకొకసారి కూడా మనం వాడుకోవచ్చు. లేదా ఈ ముక్కలన్నీ మనకి డల్గా ఏదైనా ప్లాంట్ ఉన్నట్టయితే ఆ ప్లాంట్లో సైడ్కి సాయిల్ తీసి మనకు పెట్టేయొచ్చండి. రెడీ అయిన ఫెర్టిలైజర్ని చూస్తున్నారు కదా, మనకైతే ఒక 4 లీటర్స్ ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ 4 లీటర్స్ ఫెర్టిలైజర్ను ఇప్పుడు మనము 1:10 రేషియోలో కలుపుకోవాలండి. 20 లీటర్స్ వాటర్కి
హాఫ్ హాఫ్ వేసేస్తున్నానండి. 2 బకెట్లో 20 లీటర్స్ వాటర్ పెట్టాను. హాఫ్ హాఫ్ అయితే అందులో వేసానండి. ఇలా రెడీ అయిన ఫెర్టిలైజర్ని 1:10 రేషియోలో కలుపుకున్నాం కదండి. ఇది మొక్కలకు ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మల్లె మొక్కలకు కూడా మొత్తం కూడా ప్రూనింగ్ చేశానండి. మనకి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఫెర్టిలైజరు ఇచ్చామనుకో మంచి చిగుర్లు వచ్చి హెల్దీగా ప్లాంట్ అనేది గ్రో అవుతుందండి. అలాగే చిగుర్లు అనేది కూడా తొందరగా వస్తాయి. ఇంకా మట్టిలో ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా కంట్రోల్ అయ్యి రూట్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయండి. ఇది మంచి రూటింగ్ హార్మోన్ అని కూడా. ఇంకా స్టెమ్ కటింగ్ ద్వారా ఏదైనా మొక్కలు పెట్టుకుంటున్నా లేదా మనం ఏదైనా మొక్కలు తెచ్చి కొత్తగా నాటుకుంటున్నా కూడా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. అన్ని సీజన్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు దాన్ని మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఏ మొక్క గురించి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియో అయితే చేస్తానండి. హ్యాపీ గార్డెనింగ్.